క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్కి వచ్చేసరికి అంటే టైర్ 2లో ఎలా ఇస్తారు, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు, టైర్ 1లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారనేది చూద్దాం. సో టైర్ 1కి వచ్చేసరికి వీ హ్యావ్ 25 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, సో మొత్తం 50 మార్క్స్ ఉంటాయి. అండ్ దెన్ టైర్ 2లో మనకి 45 క్వశ్చన్స్ ఉంటాయి, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, సో టోటలీ వీ హ్యావ్ 135 క్వశ్చన్స్. అంటే టైర్ 1 అండ్ 2 రెండు కలుపుకొని మనకు 185 మార్క్స్ ఉంటాయి. అంటే అన్ని సబ్జెక్ట్స్తో కంపేర్ చేసుకుంటే ఇంగ్లీష్ యొక్క వెయిటేజ్ ఎక్కువ ఉంది. సో ఇంగ్లీష్ అంటే జనరల్గా మనం CGL ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఫస్ట్ వాళ్ళు రీజనింగ్ క్వాంట్ చదివేసుకుంటారు, ఇంగ్లీష్ ఏదో గ్రామర్ చదువుకొని వెళ్ళిపోతారు. కానీ గ్రామర్ ఎంత వెయిటేజ్ ఉంటుందో వొకాబులరీ కూడా అంతే వెయిటేజ్ ఉంటుంది. సో వొకాబులరీ పార్ట్లో చాలామంది ఎక్కువగా లాస్ట్లో చూసుకుందాంలే ఎంత చదివినా మనకు గుర్తుండదు అనే కాన్సెప్ట్తో ఉంటారు. సో జాబ్ రావాలి అంటే ఆల్ ద 3 డొమైన్స్ మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. అండ్ దెన్ ఇంగ్లీష్ పార్ట్కి వచ్చేసరికి మనం బాగా ఇంగ్లీష్ చేయాలి అని అనుకుంటే ద హిందూ న్యూస్ పేపర్ చదవడం చాలా కంపల్సరీ. ఎందుకంటే రోజు మనం అట్లీస్ట్ ఒక 1 to 2 ఆర్టికల్స్ చదివామనుకోండి, మనం కాంప్రిహెన్షన్లో ఆ 3 డొమైన్స్ ఉన్నాయి కదా, రీడింగ్ కాంప్రిహెన్షన్, PQRS అండ్ దెన్ క్లోజ్ టెస్ట్, ఇవన్నీ మనం చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ దెన్ వొకాబులరీ కూడా ఈజీగా చేయగలుగుతాం.